ఎందుకు కూర్చోండి. కుమారా, నీకు వివాహం చేయాలని నిశ్చయించాం. వధువు ఎవరనుకున్నావు? కస్తూరి నగర రాకుమారి పద్మజ. అందాల బొమ్మ, చక్కని చుక్క. ఆమె తండ్రి పేరు ధర్మతేజ భూపతి. మా సహాధ్యాయి, అత్యంత ఆప్తమిత్రుడు. నీ మూలంగా మా మైత్రి బాంధవ్యంగా మారుతుంది. అది మాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇరుగు పొరుగు రాజ్యాలు ఈ విధంగా సన్నిహితం కావడం ఎంతో మంచిది యువరాజా. నీకు అంగీకారమే కదూ నాయన? మన యశోవర్ధనుడు మన అభిప్రాయాలకు ఎదురు చెప్తాడా? లాంఛనప్రాయంగా వధువును చూడడానికి మా చిరంజీవి వస్తున్నాడని ధర్మతేజ భూపతికి తెలియజేయండి. చిత్తం. వధూవరుల చూపుల సంబరం ముగిసిన వెంటనే ముహూర్తం నిర్ణయిద్దాం. ఏం మహారాణి? అలాగే ప్రభు. కుమారా, నీవు ప్రయాణానికి సిద్ధం కావాలి. అలాగే నాన్నగారు. పద మహారాణి. యువరాజా, వచ్చేసింది. అప్పుడే నీ ముఖంలో పెళ్లికాడ వచ్చేసింది. ఉండబోయే నీ గొడవ. ఉన్నపాట్ల పెళ్లి చేసుకోమంటే అది ఒక మాట. పెళ్లి చేసుకునేవారు మీరు. ముక్కు ముఖం తెలియని అమ్మాయిని ఎంత తల్లిదండ్రులు చెప్తే మాత్రం ఎలా చేసుకుంటారు? పోనీ ఓపెన్ చేద్దామా? ఓ చేసేద్దాం. ఏమిటి అదే ఏదో చేసేద్దామని చెప్పారుగా. అదే ఇంతకీ ఆ రాకుమారి ఎలాంటిదో? ఆమె గారి అందచందాలు, గుణగణాలు, రూపురేఖలు, వేషభాషలు, ఆచార వ్యవహారాలు స్వయంగా తెలుసుకోవడం మంచిది. ఆందోళన. పోనీ మనమే ఎవరికీ తెలియకుండా మారు వేషాలతో రహస్యంగా వెళ్ళి చూస్తే? మీ అభిప్రాయం నేను ఎప్పుడన్నా కాదన్నా. ఓన్లీ అలా కానివ్వండి. విన్నాం. మా చారుల ద్వారా అన్నీ వింటూనే ఉన్నాం. మా పద్మజకు తగిన వరుడని ఏనాడో అనుకున్నాం. ఈనాడు మీరే కోరి రావడం చాలా ఆనందంగా ఉంది. మా రాకుమారి, మా రాకుమారుడు రూపంలో మన్మధుడు, ధైర్య సాహసాల్లో విక్రమార్కుడు, సకల గుణ సంపన్నుడు, మీకు అన్ని విధాలా తగిన వరుడు. మీ అభిప్రాయం కూడా చెప్పాలి. అలా ఉన్నా పలా అని అడిగితే మా రాకుమారి మాత్రం ఎలా చెప్తారు? చెప్పడానికి ఏముంది? ఈడు జోడు లేని వరుణ్ణి మేం మాత్రం ఆమోదిస్తామా? రాకుమారుడు వస్తున్నారన్నారుగా, రానివ్వండి. వధూవరులు ఒకరినొకరు చూసుకొనివ్వండి. మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. అవునవును, ఆ మాట నిజమే. అలాగే చేద్దాం. హంస, అతడు ఇక్కడికి రాకముందే మనం వెళ్ళి అతని జాగ్రత్తగా పరిశీలించి అతను ఎటువంటి వాడో తెలుసుకోవటం మంచిది కదా? అవునవును. ఆ మూడు ముళ్ళు పడిపోయిన తర్వాత చేతులు గాలేక ఆకులు పట్టినట్టు అవుతుంది. హంస, నువ్వు నేను మారువేషాల్లో వెళ్ళి మన పొలిమేరలో కూడల దగ్గర సత్రం లేదు, అక్కడ కాపేద్దాం. అది దాటేగా రావాలి వాళ్ళు. మరి పదండి. మరి తీరా మనం వెళ్ళేసరికి వాళ్ళు దాటిపోతే గొడ్డు పోయిన తర్వాత దొడ్డి వాకిలేసినట్టు అవుతుంది. పదండి త్వరగా. హంస, ఈ దారినే వస్తారా? వస్తే మాత్రం ఇక్కడ బస్ చేస్తారా? అసలు ఇంకో దారి ఎక్కడుందమ్మా? ఈ దారినే వస్తారు, ఇక్కడే బస్ చేస్తారు. ఇంతకీ ఈ వాడే వస్తారన్న నమ్మకం ఏముంది? మీ అనుమానాలు మీరును. అడుగు, ఎవరో పల్లెటూరు గబ్బిలాళ్ళు. ఇదేదో కోడలిగా ఉంది. ఇక్కడ అడుగుదామా? ఆక మరి అసలే ఆకలితో సత్తుంటే ఆగి ఈ సత్తంలో తిండి తిప్పలు చూసుకొని ఆ మైన నిదానంగా బయలుదేరదాం. చూసినా చిలకలు నోరు మీద మర్యాదగా మాట్లాడు. మన దేవుడు ఏ ఊరైతే నీకే అయ్యా? మా ఊరు సంగతి నీకెందుకయ్యా? అయ్య బాబోయ్, సిందరి లాగుందే. నూరా వీపుకు దగ్గర మనకెందుకురా? వంటలు చేసుకోండి. ఏంటే ఈడ మీరే వండి వడ్డించలేదా? ఆ పద్ధతి ఇక్కడ లేదమ్మా, మీరే వంటలు చేసుకోవాలి. పొట్ట నింపుకోవాలిగా, తప్పదురా నారయ్య. పద. అదేంటయ్యా పొయ్యి ముందు కూర్చుని అట్ట ఏడుస్తావు? పొయ్యి వదడానికైనా నీలాంటి చిన్నదాన్ని చేసుకోలేదే అని ఏడుస్తున్నా. నానూరు ముట్టాలండి. అదే నువ్వేగా నోరు మీమని చెప్పా. ముయ్యి మంది నీ నోరు, నా నోరా? సరే, ఎవరి నోరు అయితే గాని. నీ పేరేంటన్నా? పేరమ్మ. పేడమ్మా? పేడమ్మ కాదు, పేరమ్మ. చూడా, ఒంటరిగా ఉందని బలవంతం చేస్తావా? ఏ కళ్ళు ఎత్తుకెక్కినాయా? భలేదానిలే బుల్లమ్మా, నేను ఎత్తుకోపోతే నువ్వు ఉట్టికెక్కుండేదానివి. అదిగో చూడు.
బుల్లెమ్మ నువ్వు మల్లెపూలా ఉన్నావు. నువ్వు ఉల్లి కడలా ఉండవులే. అది నిజం బుల్లెమ్మ, ఉల్లికి మల్లికి మంచి జోడ. లేడి కన్నులు రమ్మంటే లేత వలపులు జుమ్మంటే, లేడి కన్నులు రమ్మంటే లేత వలపులు జుమ్మంటే, ఒలమ్మి సై ఒలమ్మి సై ఒలమ్మి సై 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 ఒలమ్మి సై. కన్నె మనసే నీదైతే కలికి వెన్నెల తోడైతే, కన్నె మనసే నీదైతే కలికి వెన్నెల తోడైతే, ఓ రబ్బి సై ఓ రబ్బి సై ఓ రబ్బి సై 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 ఓ రబ్బి సై. వాగులా గలగల ఉరికి తీగల మెలికెలు తిరిగి, వాగులా గలగల ఉరికి తీగల మెలికెలు తిరిగి, గుండెలో అల్లుకుపోతే గువ్వల గుసగుస పెడితే, గుండెలో అల్లుకుపోతే గువ్వల గుసగుస పెడితే, ఒలమ్మి సై ఒలమ్మి సై ఒలమ్మి సై 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 ఒలమ్మి సై. కన్నె మనసే నీదైతే కలికి వెన్నెల తోడైతే, ఓ రబ్బి సై ఓ రబ్బి సై ఓ రబ్బి సై 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 ఓ రబ్బి సై. వాలుగా చూపులు చూసి పూలపై బాసలు చేసి, వాలుగా చూపులు చూసి పూలపై బాసలు చేసి, ముద్దుగా ఉందామంటే ఇద్దరం ఒకటేనంటే, ముద్దుగా ఉందామంటే ఇద్దరం ఒకటేనంటే, ఓ రబ్బి సై ఓ రబ్బి సై ఓ రబ్బి సై 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 ఓ రబ్బి సై. లేడి కన్నులు రమ్మంటే లేత వలపులు జుమ్మంటే, ఒలమ్మి సై ఒలమ్మి సై ఓ రబ్బి సై ఓ రబ్బి సై ఒలమ్మి సై 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 సై. సైరే బుల్లె ముత్యాలు, నిన్ను చూస్తుంటే అట్టకి కళ్ళల్లో కళ్ళెట్టి కూకోవాలనిపిస్తుంది. ఒగ్గేయటానికి బుద్ధి ఉండటం లేదు. మరి నాకు అత్తగా సైరే మధ్య నీకు అట్ట కనిపిస్తుంది. అయితే బుల్లె రేపు ఈ పాటికి ఇక్కడ ఈ తోటకి వస్తానని ఒట్టే చెప్పు. నువ్వు వస్తానంటే నేను ఓ వస్తా. సైరే మధ్య వస్తాగా ఒట్టే. వద్దు. పేరమాయ్ నువ్వే అచ్చం చచ్చిన మా మేనత్ కూతురులాగా ఉన్నావు. ఎవరు చచ్చింది? మీ మేనత్త మేనత్త కూతురా? మా ఇద్దరు చచ్చారులేదు. ఇప్పుడు ఎందుకు గొడవ? అదేంటి ఉన్నదంతా మనద్దరం ఊడ్చిపెట్టి తినేసాం. అన్నాలు తినే స్థితిలో ఉన్నారా వాళ్ళు? అది తెలివైన వాడు చేసే పని. మనమా ఉన్నాం ఎందుకు? నీ మొక్క నేను, నా మొక్క నువ్వు, మిడుకు మిడుకు అంటూ చూస్తూ కూర్చోవడానికి. ఏంటి ఎవరు మా దూరం బందుతున్నావే? దగ్గరికే వస్తాను.